హలో అండి. ఈరోజు మన ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూపిస్తాను చూసేయండి. నేనేమేం పని చేస్తాను ఇంట్లో. ఈరోజు స్వీట్ అయితే చేశాను. ఈ వీడియోలో రెసిపీ పెట్టేశాను చూసేయండి. ఈరోజైతే ఈరోజైతే మొత్తం క్లీనింగ్ చేస్తున్నా. ఒక స్వీట్ రెసిపీ కూడా చేస్తున్నా. వ్లాగ్ లాగా చేస్తున్నాను అనమాట. నన్ను అందరు అడిగే క్వశ్చన్స్ ఏమంటే, మీరు ఓన్లీ కుకింగ్ ఒకటే చేస్తారా, లేకుంటే ఇంట్లో పని కూడా చేస్తారా, ఇంకా మిగతా పనులు కూడా చేస్తారా, చేయరా, ఓన్లీ కుకింగేనా అని అడిగారనమాట చాలామంది. లేదండి, నేను ఇంట్లో మొత్తం అన్ని వర్కులు నేనే చేస్తాను, ఎవరు లేరనమాట చేయడానికి, మొత్తం నేనే చేయాలి. మొత్తం అంటే కుకింగ్ చేసుకున్న తర్వాత మిగతా టైంలో నేను క్లీనింగ్ పని, బట్టలు ఉతకడం కానీ ఏదైనా మిగతా పని అయితే నేనే చేసుకుంటాను. ఈరోజు నేను ఏమేమి వర్క్ చేస్తాను ఏంటి అనేది మీకు తెలియదు కదా. నేను చూపిన అనమాట. నేను ఓన్లీ వంట ఒకటే చూపిస్తూ ఉంటాను. ఈ క్లీనింగ్ ఇవన్నీ ఏం చూపిన అనమాట. అందువల్ల మీకు తెలీదు. ఎందుకు చూపినంటే ఏంటంటే, ఈ కెమెరా పట్టుకొని మనం పని చేయాలంటే అవ్వదు. ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోతాయన్నమాట. అసలుకి వాళ్ళు కోయటి వాళ్ళు వస్తూ ఉంటారు, అసలు కుదరదు. అక్కడికి నేను ట్రై చేస్తానన్నమాట చాలా వరకు మీకు చూపించడానికి. ఇక్కడైతే నేను మొత్తం చూసారా, మొత్తం అంతా సబ్బు అంతా క్యాబేట్లకంతా సబ్బు పట్టిస్తున్నాను, మొత్తం తుడుస్తున్నాను అనమాట. ఈ క్యాబేట్లు మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నా ఈరోజు, డీప్ క్లీన్ లాగా. మొత్తం కబేట్లకైతే సబ్బు పట్టించేసాను. సబ్బు పట్టేసిన తర్వాత మొత్తం గుడ్డతో అంతా తుడుచుకున్నాను అనమాట. తర్వాత అయితే నేను పైపు పట్టేసి మొత్తం నీళ్లు పట్టేసి తర్వాత సబ్బేసి కిచెన్ కూడా అయితే కడిగేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే, ఈ కిచెన్ మనము డైలీ యూస్ చేసే కిచెన్ అనమాట. ఇది నార్మల్ కిచెన్. అటు సైడ్ ఒక కిచెన్ ఉందన్నమాట. అక్కడ అన్నీ మొత్తం సామాన్లు అవన్నీ ఉంటాయి. ఇంకా పైన మేడం వాళ్ళు ఉన్న దగ్గర ఇంకొక కిచెన్ ఉంది. ఆ కిచెన్లో ఫ్రిడ్జ్లు, తినే ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి పైన. ఇంకా బ్యాక్ సైడ్ ఒక కిచెన్ ఉంది డాడీ ఉన్న రూమ్ దగ్గర. అక్కడైతే చేపలు, ఇంకా మనం ఆకుకూరలు, సమోసాలు అన్నీ నిన్నటి వీడియోలో చూపించాను కదా. మేడం రంజాన్కి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చింది, చేపలు ఇవన్నీ చూసారా. ఆ ఫ్రీజర్లో అయితే అవి అటు సైడ్ కిచెన్, ఇంకొక కిచెన్ అనమాట. మా ఇంట్లో మనుషులు తక్కువ, కిచెన్లు ఎక్కువ, ఫ్రిడ్జ్లు ఎక్కువ, సామాన్లు ఎక్కువ, వంట కూడా ఎక్కువే. కానీ ఏంటంటే మా ఇంట్లో అంతే, ఏంటో మరి ఇల్లు మనుషులు తక్కువ పని ఎక్కువ అన్నట్టు ఉంటుంది అనమాట. వర్క్ అయితే అంతా మొత్తం అయితే నేనే ఇట్లా చేసుకుంటాను, నేనే చేయాలి. నేనైతే ఇలా చేసుకుంటాను అనమాట. పనికైతే అస్సలు భయపడనులేండి, ఏ పనైనా చేసేస్తాను. నాలాగా ఎవరన్నా ఉన్నారా? కోపం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు ఎక్కువ పని చేస్తాను నేను. నిజంగా నాకు కోపంలో ఉన్నా కానీ, బాధలో నాకు ఎప్పుడన్నా బాధ అనిపించి ఏదైనా ఆలోచిస్తూ ఉంటా కదా, ఆ టైంలో అయితే నేను ఎక్కువ వర్క్ చేస్తానండి. అసలుకి ఎంతలా అంటే ఇంకా చేయలేను అన్న నా నా స్టామినా అంతా వెళ్ళిపోద్ది అనమాట. అంతలా చేసేస్తాను. ఎందుకంటే ఆ బాధ, ఆ కోపం అనేది తగ్గుతుంది ఈ పని మీద పడితే, స్ట్రెస్ అనేది తగ్గుతుంది అని చెప్పి నేను పని పైన ఇది చేస్తానమాట. ఆ రోజైతే ఇల్లంతా క్లీన్ అండ్ గ్రీన్ అయిపోతుంది. నార్మల్గా అయితే నేను చాలా పని దొంగ అనమాట. నేను బాగా హ్యాపీగా ఉన్నాను అనుకో, అన్ని పనులు డుమ్మా కొట్టేస్తూ ఉంటా. మొత్తం అయితే ఇక్కడ చూసారా, మొత్తం సబ్బు అంతా వేసి బ్రష్ వేసి అంతా లాగేసి మొత్తం పైప్తో నీళ్ళు పట్టేసి తర్వాత ఇట్లా మిసా అంటారు దాన్ని, ఇట్లా దాంట్లో అంతా లాగేసేసాను, వాటర్ అంతా లాగేసాను. తర్వాత వచ్చేసి ఇదంతా ఎంతసేపు పట్టిందో తెలుసా. మీకు చూడడానికి కొద్దిసేపు లాగే ఉంటుంది, కానీ చాలా టైం పట్టింది నాకు ఇవి చేయడానికి. చాలా చాలా అంటే చాలా టైం పట్టింది. పొద్దున ఎన్ని గంటలకు వచ్చానంటే నేను కిచెన్కి 10:30కి వచ్చాను కిచెన్లోకి. నైట్ నాకు ఎంత టైం అయింది తెలుసా, 12:30 వరకు నాకు వర్క్ ఉన్నింది. 12:30 వరకు ఒక గంట రెస్ట్ తీసుకున్నామని వచ్చా, కానీ బట్టలు ఐరన్ చేసేవి ఉన్నాయి. అంటే మాకు అతను ఎక్కడికో వెళ్ళాలి, బట్టలు ఐరన్ చెయ్యి అని చెప్పాడు. ఇంకా ఆ పని సరిపోయింది నాకు. అస్సలు రెస్ట్ లేదు. కాఫీ తాగేటప్పుడేమో కొద్దిసేపు కూర్చున్నా. ఇక్కడైతే మన గార్డెన్కి వచ్చేసా. ఇది మన గార్డెన్, చిన్న గార్డెన్. ఇది వచ్చేసి కిచెన్ బయట ఉంటుంది అనమాట. చూసారా మన ఇల్లు, ఇదంతా హౌస్, ఖాళీ ప్లేస్ అనమాట. నేను చెప్పాను కదా, అటు సైడ్ మధ్యలో ఇండ్లు ఉంటుంది
ఉంటుంది, చుట్టూ ప్లేస్ ఇంత ప్లేస్ ఉంటుంది అనమాట. చుట్టూ ప్లేస్ ఉంటుంది. మళ్ళీ సైడ్లో ఇలా రూములు వచ్చి ఉంటాయి అన్నమాట. మా ఇల్లు చాలా పెద్దదండి. రూములు ఎక్కువ, ఇల్లు పెద్దది, ప్లేస్ కూడా ఎక్కువ ఉందన్నమాట మాకు. అటు సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ చెప్పాను కదా, కోళ్ళని చూపించా కదా, అటు సైడ్ కోళ్ళు అవన్నీ ఉన్నాయి అనమాట. ఇక్కడైతే చెట్లకైతే మొత్తం నీళ్ళు అయితే పట్టేస్తున్నాను. హౌస్ అంతా కడిగేస్తున్నానండి. హౌస్ అంతా చాలా రోతగా ఉన్నింది. చాలా అంటే చాలా రోతగా మట్టి అంతా పట్టేసి ఉన్నింది అనమాట. ఫస్ట్ అయితే చెట్లకంతా నీళ్లు పట్టేసి ఆ చెట్ల కాడ అంతా ఆకులు అవన్నీ ఉంటాయి కదా, మట్టి అదంతా కొట్టేశాను. అదైతే బాత్రూమ్ అనమాట. అక్కడ బాత్రూమ్ దగ్గర నీళ్లు పడుతున్నా చూడండి, అది బాత్రూము. ఇదంతా కడిగిన తర్వాత ఇంకా బాత్రూమ్ కూడా కడిగేయాలి. మనం చేసే పని ఏదైనా కూడా ఇష్టంగా చేస్తే కష్టం అనిపిది అంటారు కదా, అలాగనమాట. ఇష్టంగా చేస్తే ఎంత పనైనా కష్టం అనిపిదండి. ఎవరో ఒకరు కామెంట్ చేశారనమాట, ఏమనంటే నువ్వు పని మనిషివా అని. అవునండి, నా కష్టంలో బతుకుతున్నా, నేను పని మనిషినే, ఇబ్బంది ఏం లే, మీరు అన్నా కూడా నా పనే అది. నాకు జీతం ఇస్తున్నారు, నేను చేసుకుంటున్నాను అనమాట. కల్లివల్లి లేండి అనేవాళ్ళు ఎన్నైనా అంటూ ఉంటారనమాట. నచ్చని వాళ్ళు ఎన్నైనా అంటారు కదా, మనమంటే నచ్చేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, మనల్ని అభిమానించే వాళ్ళు చాలు. కొంతమంది ఉన్నా చాలు అనమాట. శత్రువులు ఎక్కువ ఉన్నా ప్రేమించే వాళ్ళు కొందరున్నా చాలు, బతికేయచ్చు. ఏమంటారు, నిజమేనా? శత్రువులు ఎక్కువే ఉంటారండి జనాలకి, మామూలే అది, ఎక్కడ పోయినా అది కామన్ అనమాట. ఇక్కడైతే చూసారా, మొత్తం అయితే హౌస్ అంతా కడిగేసిన తర్వాత క్యాబెట్ల పైన నీళ్లు పడి ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ తుడుచుకుంటున్నా నేను నీట్గా. ఎందుకంటే మళ్ళీ మరకలుగా ఉంటుందని చెప్పేసి మొత్తం అయితే తుడుచుకుంటున్నాను నేను. ఇవి చూసారా, కంచం ఏంటి ఇంత ఉంది అంటూ ఉంటారు కదా మీరు, అవన్నమాట సీనియాలన్నీ. అవన్నీ ఎక్కడ ప్లేస్లో వాటి ప్లేస్లో అయితే అక్కడ పెట్టేశాను. ఇక్కడ పేపర్ ఇవన్నీ గ్లాసులన్నీ కడిగి పెట్టున్నా కదా, ఇవి చాయ్ గ్లాసులు, వాటర్ నీళ్ళు తాగే గ్లాసులు అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. అవన్నీ నీట్గా ఇలా అయితే సర్దుకున్నా. ఇక్కడే ఉంటాయి అన్నమాట అవి. ఎవరికి కావాలంటే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు చాయ్ కానీ వాటర్ కానీ వస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి తీసుకుంటూ ఉంటారు, నేను కూడా ఇస్తూ ఉంటాను. అవైతే అక్కడ పెట్టేస్తాను. ఇది మనం రోజు మీకు చూపించే ప్లేస్. మనం అన్ని కూరగాయలు కట్ చేసుకుంటూ రైస్ అంతా చూపిస్తూ ఉంటాం కదా, ఆ ప్లేస్ అనమాట. పేపర్లు అయితే మార్చుకుంటున్నా ఇక్కడ. ఇవైతే నేను డైలీ మార్చాలి పేపర్లు అనేటివి, డైలీ అండ్ ఎప్పుడు వంట అయిపోతేనే ఇలా అయితే నేను మొత్తం మార్చుకుంటానమాట. వంట అయిపోయిన తర్వాత కిచెన్ కూడా అంతే అండి. వంట అయిపోతేనే వెంటనే కిచెన్ అంతా బట్ట పెట్టేస్తాను, అంటే బట్టతో అంతా తుడిచేస్తాను అనమాట. ఫస్ట్ అంత కసువు అంతా తోసేసి అంతే. ఇదంతా చూసారా, ఇక్కడ ఈ ప్లేసు ఇది. ఇంకొక కోయేటోళ్ళు అయితే అస్సలు ఒప్పుకోరండి. మా మేడం చాలా మంచిది, పాపం బిడ్డ అస్సలు పట్టించుకోదు నన్ను, ఒకటే కదా చేసుకుంటుందని చెప్పేసి. ఇవన్నీ ఎక్కడ పెట్టేసి ఉన్నాను, అవన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. అన్నీ తీసేసి చూసారా, ఇక్కడ తిండిపోతు నేను అస్సలకి. నిజంగా నేను ఫుడ్ అనమాట, ఆకలి అయిపోతుంది వర్క్ చేసి. అందుకే అక్కడ అరటి పండ్లు ఉన్నాయి, మన ఇండియా అరటి పండ్లు చిన్నవి, సుగంధాలు ఉంటారు కదా, అవి తెచ్చాడు డాడీ బకాల నుంచి. అవి ఉన్నాయన్నమాట. అవి ఒకటి తింటూ అయితే వర్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మేడం ఫోన్ చేసింది, నాకు ఫుడ్ పెట్టు, నేను కిందికి వస్తున్నానని చెప్పేసి. ఇంకా సర్లే మేడం అని చెప్పాను. మొత్తం అయితే ఇంకా మేడంతో మాట్లాడుతూ ఇవన్నీ క్లీన్ చేసేసి తొందరగా మేడం కూడా ఫుడ్ అయితే పెట్టాలని చెప్పేసి ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మేడం వచ్చే లోపల ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టేద్దాము అని చెప్పేసి ఇలా పెట్టేసుకుంటున్నా. తర్వాత అయితే మేడం తినేసి పైకి వెళ్ళిన తర్వాత నేనైతే ఇవి కప్పులు తెచ్చిందనమాట, స్వీట్ చేయడానికి, స్వీట్ దాంట్లో కప్పులలో వేయడానికి. మహల్బీ అయితే ఈరోజు మహల్బియా చేస్తున్నా, చెప్పాను కదా స్వీట్ రెసిపీ చేస్తున్నానని చెప్పేసి. ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి ఎలా చేశాను ఏంటి అనేది. చాలా బాగుంటుంది, పాలతో చేసేదనమాట అది. ఇక్కడైతే మొత్తం చూసేయండి, ఇలా అయితే పెట్టేశాను నేను. చెత్త అయితే ఒక కవర్కి వచ్చేసింది. నిజంగా ఎన్ని వేస్ట్ పేపర్లు, బాక్సులు అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ పెట్టేస్తూ ఉంటాయి, ఏదానికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి. నేను సామాన్యంగా ఏం పడేయను, అన్నీ అక్కడ పెట్టేస్తూ ఉంటా కవర్లలో పెట్టేసి. తర్వాత అయితే ఇవి కప్పులు చెప్పాను కదా నేను, ఈ కప్పులు అయితే మొత్తం ఇలా తీసేసి, ఇవి కొత్తవి అనమాట. ఇంకా పండక్కి అన్నీ కొత్తవే వాడతారులేండి కొందరు. మా ఇంట్లో కూడా అంతే, అన్నీ కొత్తవే వాడతారు. కొన్ని మటుకు పాతవే, మా మేడం కొన్ని అసలు పడేయదు. ఇవి ఉంటాయిగా హాట్ బాక్సులు అలాంటివి, అస్సలు
అస్సలు అంటే నా గొంతు రాపెక్కిపోయింది. టైం ఎంతయింది తెలుసా? ఇప్పుడు నైట్ 3:30 అవుతుంది. ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నా నేను. వ్లాగ్ లాగా చేశాను కదా, పెట్టేద్దాము రేపటికి. మళ్ళీ రేపు వీడియో తీయాలన్నా స్పేస్ ఉండదు, జీబీ ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి డేటా మొత్తం నిద్రపోకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నా మీకోసం. మీకోసం, నా కోసం కూడా అంతే. అంటారు కదా, మా కోసం ఏం కాదు నీ కోసం అని మళ్ళీ కామెంట్ చేస్తారు. నా కోసం అండి, నా కోసమే పెట్టుకుంటున్నా. ఓకేనా? మొత్తం అయితే కప్పులు అయితే ఇట్లా అక్కడ కడిగేస్తున్నాను. ఈ కప్పులన్నీ కడిగి ఆరబెట్టుకున్నాను అనమాట. మొత్తం తడి ఉంటే బాగుండదు కదా. తర్వాత అయితే పొయ్యి మీద చెరవ పెట్టేసి 2 లీటర్లు పాలు అయితే వేసుకున్నానండి. ఈ స్వీట్ కోసం నేను 2 లీటర్ల పాలు, రోజ్ వాటర్ కూడా వేసాను. ఒక గ్లాస్ పైన రోజ్ వాటర్ కూడా వేసాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది రోజ్ వాటర్, బాగుంటుంది అనమాట స్మెల్. తినేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. తర్వాత అయితే బియ్యం పిండి అనమాట. ఇది బియ్యం పిండి ఏంటంటే బియ్యం నానబెట్టేసి ఆరబెట్టి మళ్ళీ పిండి మనము నిప్పట్లకి అత్తిరాసల పిండి ఎలాగా పట్టుకుంటామో అలా పట్టుకుంటారు. కానీ మనం మెత్తగా పడతాం కదా, ఈ వీళ్ళు ఏంటంటే బరకగా పట్టుకుంటారు పిండిని. ఇది మహల్బియా చేసుకోవడానికి. నేనైతే ఇందులో యాలకులు వేసాను, ఇంకా కుంకుమ పువ్వు కూడా వేసాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది యాలకులు కుంకుమ పువ్వు వేయడం వల్ల. తర్వాత అయితే షుగర్ కూడా వేసాను. షుగర్ తక్కువ వేసానులేండి, నేను ఎక్కువ తినరు మా ఇంట్లో స్వీట్ ఎక్కువ. ఫస్ట్ నేను తిననులేండి. తర్వాత అయితే బాగా ఉడికించుకోవాలన్నమాట. బాగా చిక్కగా అయ్యి దగ్గరకు వస్తుంది బాగా ఉడికిపోయి. ఇలా అయ్యాక తర్వాత ఏదో చిన్న చిన్న కప్పుల్లో మొత్తం మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కప్పుల్లో మొత్తం అయితే ఇలా వేసేసానండి. ఇది వచ్చేసి మనకి, ఇంకా మా మేడం వాళ్ళ చెల్లెలు వాళ్ళకి కూడా అనమాట. ఇద్దరికి ఏం చేసినా ఇక్కడికి అక్కడికి కంపల్సరీ ఇలా అయితే ప్యాకింగ్ చేసేసి ఇచ్చి పంపించాలన్నమాట. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చింటదిలేండి. ఇక్కడ చూసారా, నేను అసలు నాకు వర్కే అయిపోలే. బట్టలు అయితే ఉతుకుతున్నా, బట్టలు తెచ్చారా. అక్కడ చూసారా, నేను చెప్పాను కదా పక్షి ఉంది అని చెప్పేసి. ఇక్కడ బట్టలు ఉతికే దగ్గర గుడ్లు పెట్టుకుందనమాట పాపం. నేను అక్కడే ఉంటే అది కదులుతూ ఉంది అటు ఇటు. నేనేమన్నా తీసేస్తానని నేను ఎప్పుడు 4 రోజుల ముందు నుంచే చూశాను, ఉన్నీలే అని చెప్పేసి తీయలేదు పాపం. ఇక్కడ చూసారా, సుభాసాలం నుంచి అంటే మా మేడం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బట్టలు తెచ్చారండి. అక్కడి నుంచి తెచ్చారు బట్టలు. వాళ్ళవి కూడా నేనే ఉతకాలన్నమాట. ఎన్ని సుమారుగా చూసేయండి ఎన్ని బట్టలు చూపిస్తాం. 3 టబ్బులు బట్టలు అనమాట. అవన్నీ ఒక మనిషివే. 4 రోజులు బట్టలు ఇవి 4 రోజులటి అనమాట. ఈరోజే తెచ్చారు. తెచ్చి ఉతుకు, నాకు తొందరగా కావాలి లేవు బట్టలు అని చెప్పారు. అదేదో ముందే తెచ్చిస్తే తొందరగా ఉతుకుతా కదా, అలా తేవరనమాట. అప్పుడప్పుడు తెచ్చి ఉతికి ఇవ్వు అని చెప్తూ ఉంటారు. అంతే, ఇంకేం చేద్దాం, మనం ఏం చేయలేం. వాళ్ళ ఇంట్లో పని మనిషి లేదులేండి ఉతకడానికి. వాళ్ళ ఇంట్లో పని మనిషి వచ్చినా కూడా నిలబడదు, పని ఎక్కువ చెప్తూ ఉంటారు వాళ్ళు. చూసారా, మా మేడం చాలా మంచిది, కానీ వాళ్ళ ఇంట్లో ఒక మనిషి కూడా నిలబడదు. అట్లుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అండి ఇక్కడ బాబోయ్. అందరూ మంచి వాళ్ళు ఉండరు, అలా అని అందరూ చెడ్డోళ్ళు ఉండరు. పర్వాలేదు, ఎవరు అదృష్టం వాళ్ళది. అదృష్టం కూడా ఉండాలి మంచి వాళ్ళు దొరకాలంటే. టైం అది, మనం ఏం చేయలేం. మొత్తం అయితే సపరేట్గా ఉతకాలండి. టీషర్ట్లు సపరేట్గా, ప్యాంట్లు సపరేట్గా, మొత్తం ఇన్నర్స్ సపరేట్గా, ఇంకా వచ్చేసి సాక్సులు సపరేట్గా, మొత్తం అన్నీ అయితే సపరేట్ చేసుకొని ఒక్కొక్కటి సపరేట్గా ఉతికి, ఇవి కూడా మళ్ళీ ఏంటి ఎండలో ఆరేయకూడదు, నీడలోనే ఆరేయాలి. కండిషన్ అనమాట. ఏంటంటే బ్రాండెడ్ బట్టలు కదా, పాడైపోతాయి అని చెప్తారు. ఇవన్నీ కాస్ట్లీ బట్టలు అండి వీళ్ళు వాడేటివన్నీ. మొత్తం ఏ చూసినా బ్రాండెడ్ అనమాట. ఇంకా అవన్నీ అయితే ఇలా అయితే ఆరేసాను. నిజంగా నాకు ఈ పని అయిపోయి అయిపోయే తలకి నాకు నడుములు పట్టేసాయి అనమాట. ఎందుకంటే పని అయిపోయిన తర్వాతనే కదా మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేది. అందుకే అది ఫీల్ అయ్యి చెప్పేస్తున్నా నేను. నిజంగా చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది నాకు ఈరోజు. చాలా వర్క్ చేసేసాను నేను. వంట చేశాను, తర్వాత మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ చేశాను, బట్టలు ఉతికేసాను, బాత్రూములు కడిగేసాను, స్వీట్స్ చేశాను. ఇన్ని అస్సలు రెస్ట్ లేదనమాట. ఇవన్నీ చేసేసాను. ఎలా ఉంది నా వీడియో? నచ్చిందా? నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేస్తూ ఉంటారండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. బాయ్.